ఏ అందరు వాడు ఒరే బంటి నువ్వా? మాధవ్ మావా నువ్వేంటి ఇక్కడ? సరే ఒకరోజు ఇప్పుడు వస్తాను. వీడికి ఇంకా లాక్కుని అలవాటు పోలేదు. ఇదిగో 750 తీసుకో. ఎవరన్నా ఆయన అడగగానే డబ్బులు ఇచ్చాడు. బక్కర్రా ఆహా మామూలు ఉండదు మరి. సర్లే చిల్లర 250 ఇటీ, ఇక నేను వెళ్తా. ఎట్టా రేపు వస్తావుగా, రేపు తీసుకుంది లేపో. పెళ్ళ ఉన్నీరా అప్పుండి సంగతి చెప్తా. సరే సర్లే పో. ఫోన్ మోగుతుంది నీదేనా? నాదే. అంటే నీకు నువ్వే ఎలివేషన్ ఇచ్చుకుంటున్నావు అన్నమాట. మావా ఇక్కడ ఎవడి సినిమాకి వాడే హీరో, వాడే డైరెక్టర్, వాడే ఎలివేషన్ వాడే ఇచ్చుకోవాలి, లేకపోతే నువ్వు ఇస్తావేంటి? ఏం చెప్పావురా? అన్నట్టు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెట్టేబడ సర్దుకుని ఊదులు పెట్టి వెళ్ళిపోయావు, సడన్ గా ఊడిపడ్డావేంటో. ఎన్ని దేశాలు తిరిగినా ఏముందలే, పావం చివరికి చేరవలసింది పుట్టలోకే కదా. మాటల పుట్టామా నువ్వు. అన్నట్టు నా మరదలు నీ కూతురు ప్రియా ఎలా ఉంది? రేయ్ దాని జోలు నీకెందుకురా? నేనేదో బాగోగుల గురించి అడిగాను మావా, గాల్లో కూడా దాని పేరు తలుచుకుని వచ్చేట్లేవుగా. అదేం లేదులేరా. సర్లే సాయంత్రం కలుద్దాం, నాకు అసలే పని ఉంది, వెళ్తున్నా బాయ్. ఒరే నిన్నే నమ్ముకుని ఉన్నాను రా. యా ఏంది మావా నువ్వు నన్ను ఎట్లా తగులుకున్నావు? నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఈరోజు సర్వీస్ లేదు. ఒరే ఆటో కొన్నది నడుపుకోవటానికే కదా. నడుపుకోవటానికి దానిలో డౌటే ఉంది. అలాగైతే కొంచెం ఊర్లో దింపేచ్చు కదరా. ఉంటాయి మావా, కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, అవి తెలిసింది అనుకో తట్టుకోలేరు, నువ్వైతే అసలు తట్టుకోలేవు. నా వల్ల కాదు మావా, నేను దింపలేను. నువ్వేంది మావా ఎట్లా తగులుకున్నావు నాకు? ఇదిగో నాకు నిజమన్నా చెప్పాలి, నన్ను ఇంటికాడన్నా దింపాలి. ఆ రెండిట్లో ఏది కుదరదు. తప్పదు. గడ్డుగాల్లో జిడ్డుగాల్లో తగులుకున్నావు మావా. సర్లే చెప్తా ఆగు. అలాగన్నావు బాగుంది. ఈ జిడ్డుగారు ఏంటి ఆటోలోకి వస్తున్నాడు? చెప్తా అని చెప్పాగా, ఆటో కూర్చున్నావేంటి? అదే కథ చెప్తే కూర్చుంటే నీ పని ఆగిపోద్ది కదా, అదే ఆటోలో కూర్చుంటే నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి వెళ్తే చెప్తే వెళ్ళిపోతావుగా. సరే నేను పెళ్ళికి వెళ్తున్నా. రే నన్ను అక్కడిని వదిలేసి నువ్వు వెళ్తావా పెళ్ళికి? ఒరే పెళ్లి భోజనం చేసి ఛానల్ అయిందిరా. ఒరే నేను వస్తాను రా, నీ వల్ల పెళ్లి భోజనం చేస్తాను రా, ప్లీజ్ నేను వస్తాను రా. మావా అక్కడ భోజనాలు ఉండవు మావా. అంటే పెళ్లి కొడుకు అంత పిసినారా? వాడు పిసినారోడు కాదు, అక్కడ జరిగేది రిజిస్టర్ మ్యారేజ్. అవునా? అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటే రా పెళ్ళేనా? ఈడేంటి ప్రతిదానికి ఎగ్జైట్ అవుతున్నాడు. లేచిపోయి పెళ్లి చూడాలని ఛానల్ నుంచి అనుకుంటున్నాను రాళ్ళు. ఇవాళ నీ వల్ల అది నేను చూస్తాను రా. అల్లు ప్లీజ్ 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 నేను వస్తాను రా. చిన్న పిల్లల మారం పెడుతున్నావు, తీసుకెళ్తాగు. అలాగన్నావు బాగుంది. పెళ్ళి ఎవరిదిరా? అది మీ ఫ్రెండ్ దయ ఉంటుంది. మన ఊరేనా? అవును, మన ఊర్లో నీకు ఫ్రెండ్స్ లేరు కదరా. పంప తీసి హైదరాబాద్ నుంచి మన ఊరు వచ్చి ఇక్కడ సెట్ చేసుకున్నాడా? అలా సెట్ చేసుకున్నాడంటే ఆడి గుండె ధైర్యం ఎక్కువరా. మన ఊరు వచ్చి మన ఊరు అమ్మాయిని ప్రేమించి లేపుకెళ్ళి మన ఊర్లో పెళ్లి చేసుకున్నాడంటే ఆడు మగోడ్రా. మావా పెళ్ళి నాదే మావా. ఏం మాట్లాడుతున్నావురా? నీకు పెళ్ళేంట్రా? రే దవ్వడి మీద దంతే దంతాలన్నీ రాలిపోతావు. నీకు పెళ్ళా? అందులోనూ లేచిపోయే పెళ్ళా? రిజిస్ట్రీ మ్యారేజ్యా? అందులో నా ఊర్లోనా? రే నిజం చెప్పరా, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చింది ఇంటికే కదా? ఇందాక పెళ్లి చేసుకోపోయాడు పోటుగాడు మగోడు అన్నావు, ఇప్పుడు నేనే చేసుకుంటున్నానంటే నువ్వు మగాడివా అని చూస్తున్నావు. అందుకే నీకేం చెప్పకూడదు. ఎదిగి అర్జెంట్ వెళ్ళిపో. అది కాదురా, నువ్వు ఆటో డ్రైవర్వి, నీకు ప్రేమ ఎందుకని? ఏ ఆటో డ్రైవర్లు ప్రేమించకూడదా? ఆటో డ్రైవర్కి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకళ్ళు కోరుకుంటది, ఆ కోరుకునే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇందులో తప్పేంటి? సర్లేరా, తప్పేం లేదు, కోపడుకో. నీకు పెళ్ళి అవుతుందంటే నాకు కూడా సంతోషమేరా. ఆ పిల్ల ఎవరు ఏంటో పాపం, ఆ పిల్ల ఎన్నెన్నో ఊహించుకుని ఉంటది కదరా. పోయి పోయి నిన్ను ప్రేమించింది. ఏంటో అన్నా? ఏం లేదురా, నిన్ను ప్రేమించిన లక్కీ గోలు ఎవరా అని. వదలడు. సరే మావా, నీకు స్టోరీ మొత్తం చెప్తా గానీ నా పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి, మరి నువ్వు పెడతావా? సాక్షి సంతకమా? అమ్మో ఇదేదో తేడాలా ఉందే, మాటల్లో పెట్టి తప్పించుకోవాలి. మరి ఇంతసేపు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నట్టున్నావు.
పో పో వెళ్ళు పెడతానులే. అట్టన్నా బాగుంది. అల్డు ఆ, సైన్ పెడతాను కానీ మొత్తం నీ లవ్ స్టోరీ అంతా నాకు తెలియాలి. ఆ అమ్మాయి గురించి చెప్పు. అప్పుడే డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయిన రోజులవి. ఏదో గుంట గుండెల్లో వాళ్దామని గుంతలకిని గుమ్మ ఓ గుమ్మ అని పాట వేసుకుని ఆటోలో ప్రయాణం స్టార్ట్ చేశాను. మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. లావాదేవీలు అనుకూలం. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇంట్లో ముఖ్య కార్యం మిస్టర్ శ్రీనివాస్ కోసం రెడీయా? ఫలిస్తాయి. అమ్మా నేను రెడీ అయిపోయి చాలాసేపు అయిందమ్మా, నీదే లేటు. రా. ఉసేయ్, ఆ టీవీ సౌండ్ తగ్గించే. అనుకూలమైన సౌండ్ తగ్గిస్తే నాకెలా వినిపిస్తుంది?